మియాపూర్ భూ కుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరసనకు దిగారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ఎదుట ధర్నా చేపట్టారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ను అరెస్ట్ చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. गोल्ड स्टोन प्रसाद वेंटने गोल्ड स्टोन प्रसाद वेंटने 50,000 కోట్ల కింద గోల్డ్ స్టోన్ ప్రసాద్ వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దొంగలను కాపాడుతున్న ప్రభుత్వం. కోమటిరెడ్డి ధర్నాపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. హైదరాబాద్ లో గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎక్కడ ఉన్నారు మీకెలా తెలుసా సమాచారం? పక్కా సమాచారంతోనే వారికి రిటర్న్గా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా నేను అవినీతిని సహించేది లేదు, కబ్జాలన్నీ కూడా తీసేస్తానని చెప్పి 3 సంవత్సరాలు చెప్తున్నాగా ముఖ్యమంత్రి గారు. పక్కా సమాచారంతో చెప్తున్నాను నేను. మీకు చేతకాకు చెప్పండి, మేము పట్టిమని పట్టిస్తాం. అంటే పక్కా సమాచారం అంటే ఏమి ఇచ్చారు? ఎక్కడ ఉన్నారని అడ్రస్ ఇచ్చాడా లేకపోతే హైదరాబాద్లో ఉన్నారని ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు? హైదరాబాద్ సిటీలోనే ఉన్నా అని చెప్పి పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వారికి లేఖ ద్వారా తెలిపాను. నా ఓవరాల్గా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. హోమ్ మినిస్టర్ చాలా సీరియస్గా చెప్పారు, తప్పకుండా అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏం చెబుతున్నారు రేపటి నుంచి దీనిపైన? తప్పకుండా దీని పరంగా ఏంటంటే ఇంత క్లియర్ కేసు మోసం చేసి 50,000 కోట్లు ప్రజాధనాన్ని తెలంగాణ ఆస్తిని దోచుకుంటే ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడకుండా సెంటు భూమి ఎక్కడా పోలేదన్నాడు. ఇదే ప్రసాద్ గారు నిన్న మొన్న హైదరాబాద్లో మాట్లాడుతూ కొందరు రియల్ ఎస్టేట్స్కు ఎవరైతే ఆయన భూములు అమ్మినరో వాళ్ళతో అంట మాట వరుసకు మాట్లాడుకుంటూ అన్నీ కూడా కొందరు ఆఫీసులు అరెస్ట్ చేయను, వాళ్ళు బెయిల్ తీసుకొని వస్తారు. నాకు మొత్తం పాస్బుక్లు వచ్చినాయి, సుప్రీంకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొస్తాను, ఆ భూములన్నీ కూడా నావే అని చెప్పి బాజాప్తా నిన్న మొన్న హైదరాబాద్లో ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఒక్క ఇంచు భూమి కూడా పోలేదని చెప్తారు. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రజలు మీ మీద విశ్వాసం కోల్పోకముందే మీరు మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే అతన్ని అరెస్ట్ చేయండి. ఆ భూములు అమ్మిన వారిని నిన్న మొన్న కొన్ని టీవీలలో చూసాం. ఇప్పటికీ ఆ మియాపూర్ భూములలో పెద్ద బిల్డర్స్ కన్స్ట్రక్షన్ వర్క్ రెగ్యులర్గా నడుస్తున్నది. నాకు అది కావాలంటే మీరు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో పోయి చూడొచ్చు, మీరు వర్క్స్ నడుస్తున్నాయి. నేను పోయి చూసి వచ్చాను ఇవన్నీ కూడా. సూటిగా మీ ఆరోపణ ఏంటి? ముఖ్యమంత్రి మీదనా, ప్రభుత్వం మీదనా, లేకపోతే ముఖ్యమంత్రి తెలియకుండా జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఇలానే 5-6 రోజులకైనా ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. అమెరికాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలుసు. అలాంటి వ్యక్తిని ఇన్ని భూకంపంలో ఉయాన ఎంపీనే వాళ్ళ పార్టీ ఎంపీ సీనియర్ నాయకుడు కేశవరావు గారినే మోసం చేస్తే ఆ మోసం తెలియకొన్నానని చెప్పి దొంగ పత్రాలు చూసి తెలియకొన్నానని చెప్పి సరెండర్ చేశాడు. అలాంటి ఉదాహరణ ఆయన ఎంక్వైరీ చేసి వస్తుంది. కానీ అతనికి ముఖ్యమంత్రి గారికి మరొక అవకాశం ఎందుకు ఇస్తున్నామంటే మీరు నిజాయితీ నిరూపించుకోండి, హైదరాబాద్లో ఉన్నాడు, దాని గురించి మాట్లాడి 50,000 కోట్ల ఆస్తిని కాపాడమని, తెలంగాణ ప్రజల ఆస్తి అది ఇవాళ కేంద్రానికి సంబంధించిన వక్ఫ్ బోర్డు భూములు కానీ అవాక్యూ ప్రాపర్టీ కూడా ఉన్నాయి. గతంలో పాకిస్తాన్ నుంచి వచ్చి వదిలిపెట్టిన వాళ్ళు. ఇలాంటి ప్రైమ్ ప్రాపర్టీని కాపాడాలని చెప్పి మా డిమాండ్, మా పోరాటం. లేనట్టయితే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అవసరమైతే గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎక్కడున్నాడో మేమే పట్టించే వరకు కూడా పోతాం. ఎందుకంటే ఇది మేము ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళం. ఏంటంటే ప్రజల ఆస్తిని కాపాడాలి, మేము వారికి కస్టోడియన్లో ఉండాలి ప్రజా ప్రాపర్టీకి. అలాంటి ముఖ్యమంత్రి పట్టించుకున్నప్పుడు మా బాధ్యత మేము చేస్తాం. తప్పకుండా న్యాయపరంగా కూడా దీన్ని పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మియాపూర్ భూ కుంభకోణంలో ఖచ్చితంగా నిందితుడిని అరెస్ట్ చేయాల్సిందే. గోల్డ్ స్టోన్ ప్రసాద్ని పోలీసులు పట్టుకోకపోతే మేమే గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎక్కడన్నా వెతికి పట్టుకొచ్చి పోలీసులకు ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. మినిస్టర్ క్వార్టర్స్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ మెరుపు ధర్నాకు దిగారు. అంతకుముందే హోంమంత్రిని కలిసి కూడా ఎక్కడున్నారనే విషయాల్ని ఒక లేఖ రూపంలో హోంమంత్రికి అందజేస్తారు. అదేవిధంగా ఇతర పోలీసు అధికారులకు, సైబరాబాద్ కమిషనర్కి, అదేవిధంగా డీజీపీకి కూడా ఆయన లేఖలు పంపిస్తామని చెప్తున్నారు. ఇక్కడ స్పందించకపోతే తర్వాత స్థాయిలో ముఖ్యమంత్రి వద్ద నిరసన వ్యక్తం చేస్తాం, రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఓటీ స్టూడియో.